హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. ఈ రోజు అయితే మన స్టూడియోలో మనతో పాటు అయితే ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. అండ్ ఆమె అయితే అసలు ఫైర్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు, సోషల్ మీడియాలో ఫైర్ బ్రాండ్. అండ్ తర్వాత బీఆర్ఎస్లో ఒక నాయకురాలు లేడీ, చాలా తక్కువ ఉంటారు కదా, అందులో ఆమె ఒక ఆమె ఉందన్నమాట. సో ఆమె ఎవరో కాదు, బీఆర్ఎస్లో పావని గౌడ్. అక్క నమస్తే అక్క, బాగున్నారా అక్క? సో ఎలా ఉంది, ఏంటి సిచ్యువేషన్? పార్టీలో నుంచి అందరు వెళ్ళిపోతున్నారు, మరి వెళ్ళిపోతున్న ఈ క్రమంలో మరి బీఆర్ఎస్ నుంచి ఉంటుందా, పడిపోతుందా? ఎందుకంటే అందరు ఆల్రెడీ పడిపోయింది అని అంటున్నారు, మరి ఏంటి? పడిపోయింది అనే భ్రమ పడుతున్నారు. పార్టీ అధికారం ఎక్కడుంటే బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టుగా కొంతమంది నాయకులు ఉంటారనమాట. ఉన్నవాళ్ళు ఉంటారు, పోయే వాళ్ళు పోతారు. పోవడం వల్ల మాకు వచ్చే ఇబ్బంది ఏం లేదు, వాళ్ళతో మాకు క్షణొచ్చింది. అసలు మా పార్టీకి మేము అధికారం కోల్పోవడానికి కూడా కొంత కారణం వాళ్ళే. వాళ్ళు ఇదివరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉండే, కొంతమంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. అధికారం కోసమే పోతున్నారు, ప్రజల కోసమైతే, ప్రజల సంక్షేమం కోసమైతే కాదు. పార్టీ ఉంటుందా పోతుందా అనేది అడుగుతున్నారు కదా. అసలు తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ ఉన్నన్నాళ్ళు తెలంగాణ కోసం ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న కొట్లాడుతూనే ఉంటుంది, కొట్లాడుతుంది అని అంటారు. ఓకే అక్క, ఇది బాగానే. మరి 10 సంవత్సరాలు పాలించిన మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి పాలించారు కదా, మరి పాలించిన దాంట్లో ప్రజలకి మీరేం చేశారు? ప్రజలకు పుట్టిన బిడ్డ నుంచి కాటికి కాలు దాపిన ముసలమ్మల వరకు మేము చేసినాం. ప్రతి పథకాన్ని అందించినాం, ప్రతి పథకం ఇంటికి చేరింది. రైతులను రాజును చేసినాం. ఒకప్పుడు తెలంగాణలో వ్యవసాయం దండగా అన్నారు, తెలంగాణలో వ్యవసాయం పండగ చేసే విధంగా చేసిండ్రు కేసీఆర్ గారు. నీళ్ళిచ్చి సకాలంలో కరెంట్ ఇచ్చి. ఇంకొకటి, తెలంగాణ వస్తే కరెంటు స్తంభాల వైర్ల మీద బట్టలు ఎండేసుకుంటారని ఆనాటి కిరణ్ కుమార్ రెడ్డి అని అన్నారు. కానీ తెలంగాణ వస్తే కంటి రెప్పపాటు కూడా పోని కరెంటును తీసుకొచ్చిండు కేసీఆర్ గారు. ప్రతి తెలంగాణను అభివృద్ధి చేసింది, తెలంగాణను తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అంటే మీరు ఇది అంటున్నారు కదా, మరి బయట నుంచి వస్తుంది ఏంటి అని అంటే, కేసీఆర్ గారి మీద ఆల్రెడీ ఒక కేసు అయితే నడుస్తుంది, ఇదే కరెంటు మీద ఎన్నో అవకతవకలు జరిగాయి. మొత్తం ఆ ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి కానీ అక్కడ నుంచి మొత్తం తీసుకొచ్చిందంతా కూడా మొత్తం ఏదో చేశారు, గ్యాంబ్లింగ్ చేశారు వీళ్ళు, ఇప్పటిదాకా ఎవరికి బయటికి చెప్పట్లేదు అని చెప్పి ఈ కేసుని జస్టిస్ నరసింహ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చూసుకుంటున్నారు కదా, మరి దీనికేంటి మీ సమాధానం? సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది జస్టిస్ నరసింహాన్ని తొలగించాలనేసి. ఇంకొకటి ఏంటంటే, ఇదంతా రేవంత్ రెడ్డి ఆడుతున్న డైవర్షన్ పాలిటిక్స్. కరెంట్ దేనికోసం డైవర్షన్? ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంట్ ఉంటుందా పోతుందా మీరే చెప్పాలి. అప్పుడప్పుడు పోతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఉందా పోయిందా? ఉందక్క, నేను ఒప్పుకుంటా. 24 hours ఉంది కదా, ఎప్పుడు కూడా పోలేదు కదా. అదే, నాకు ఇవ్వడం చేత కాదు, ఇచ్చిన వాళ్ళ మీద ఏదో ఒకటి వేయాలి కదా. ఎక్కువకు తెచ్చిండో తక్కువకు తెచ్చిండో ఆయనను బదనాంపాలు చేయడానికి మాత్రమే ఇవన్నీ ఆయన మీద కేసులు పెడుతున్నాము, అది ఇదని చేస్తున్నారు. కేసులు పెట్టుకోమనుండ్రి, విచారణ జరిపించుకోమనుండ్రి, విచారణ రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు విచారణ రావడానికి సిద్ధంగా ఉన్న ఆయన ఎందుకు అంత పెద్ద లేఖ రాసి పంపించిండు ఇన్ రిటర్న్ గా? ఆయన మీద పట్టిన ఫాల్స్ కేసు కాబట్టి రిటర్న్ గా లేఖ రాసి పంపించిండు. దాన్ని అహంకారం అని అంటున్నారు కదా. మరి ఇక అహంకారం, ప్రతిదాన్ని అహంకారమే అనుకుంటే వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాము. మీకు మొన్న జరిగిన శాసనసభల కరెంటు మీద లెక్కలు జగదీశ్వర్ రెడ్డి గారు వివరించి మరీ చెప్పిండ్రు. ఏ విధంగా తీసుకొచ్చినాము, ఏ విధంగా తెలంగాణ ప్రజలకు 24 గంటల కరెంట్ ఇచ్చినాము. మీరు అంటున్నారే అవకతవకలు జరిగినాయని, గవర్నమెంట్ సంస్థకే ఇచ్చినాము, ప్రైవేట్ వాళ్ళకి ఇయ్యలే. ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తే అవకతవకలు జరుగుతాయి, గవర్నమెంట్కి ఇస్తే అవకతవకలు ఏ విధంగా జరుగుతాయని ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు. సమాధానాలు లేక వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. అంటే మనం అదే సభలో చూసుకున్నా కూడా, ఎవరైతే మీ పార్టీ నాయకురాలు, ఆమె ఇప్పటి నుంచి చాలా సీనియర్ ఆమె, మన అందరికి తెలుసు, సబితమ్మ, ఈవెన్ రాజశేఖర రెడ్డి సార్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చెల్లమ్మ అనేటోళ్ళు, చేవల్ల చెల్లమ్మ అనేటోళ్ళు. మరి అలాంటి ఆమెని అవమానించారు, ఆమె ఏడుస్తుంది అంటే ఎందుకని చెప్పాలా? అసలు మనం కాంగ్రెస్ ఏమని అనాలి? ఇప్పుడు సబితమ్మ గారికి తెలంగాణకు చాలా పెద్ద సంబంధం. ఏంటంటే వాళ్ళ ఆయన తెలంగాణ కోసం పార్టీ ఏర్పాటు చేసిండు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్న సంబంధాలతోటి వాళ్ళ పార్టీని అలా విలీనం చేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారితో నడవడం జరిగింది. తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చిందంటే సబితమ్మ ఫ్యామిలీ. ఆ బలం ద్వారా ఆమె కూడా పదవిచ్చిండ్రు, ఆమె కూడా అధికారాన్ని అనుభవించిండ్రు. తర్వాత ఆమెకున్న తెలంగాణ మీద ఉన్న ఏదైతే ఉందో
దానివల్ల కేసీఆర్ గారి పిలుపు వల్ల బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆమె మొన్న అసెంబ్లీలో ఏం మాట్లాడిందంటే, లోపలుంటేనేమో ఎలుకల బెడుదున్నది, బయటికి పోతే కుక్కల బెడుదున్నది, కుక్కలు గరిసి చంపుతున్నాయి, అసలు తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది, ఎక్కడ చూసినా అత్యాచారాలు, మానభంగాలు, ఎక్కడ పడితే అక్కడ హత్యలు జరుగుతున్నాయి, ఏం చేస్తుంది ప్రభుత్వం అని నిలదీసింది. నిలదీయంగానే మరి ఇది చేస్తున్నాము, ఇది ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పే తెలివి లేక, అసలు చెప్పే తెలివి అంటే చేస్తే కదా, ఏదన్నా చేస్తే మేము చెప్పడానికి ఉంటుంది, ఏం చేసింది లేక, చెప్పడానికి ఏం లేక ఆమె గీద వ్యక్తిగత విమర్శలకు దిగిండు. ఏమన్నాడయ్యా అంటే, అక్కలను నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది ఆయన పరిస్థితి అని అన్నాడు. ఇంకొక ఆయన లేచేమో, ఆ అక్కనే మరి ఈ జూబ్లీ బస్ స్టాండ్ అయ్యే అక్కనే మరి ఈయనను పార్టీలోకి తీసుకొచ్చింది, ఆ అక్క దగ్గరికే పోయి కాలు మొక్కిండు మరి ఈ రేవంత్ రెడ్డి అనేటైనే. ఇంకొక ఆయన లేచి బట్టి విక్రమార్క గారు, నా సిఎల్పి పదవి పోవడానికి కారణం ఈమెనే, ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు అని అన్నారు. ఏ ముఖం పెట్టుకొని అంటే, భర్త చనిపోయిండు, భర్త ఆశయ సాధన కోసం ఆమె పనిచేస్తుంది. అంటే రాజకీయాలకు ఆడవాళ్ళు రావద్దా? ముఖాలు అంటే ఎన్ని రకాల ముఖాలు ఉంటాయి? ఈ కాంగ్రెస్ వాళ్ళు ఆడవాళ్ళకి ఎన్ని రకాల ముఖాలు పెడుతున్నారు? వాళ్ళ దాంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా. రేపు రాజకీయంగా మీకేమన్నా అవుతుంది, మీ భార్యలు కూడా రేపు శాసనసభలకు వస్తారో గెలిచి, మరి మీ వేరే వాళ్ళు మాట్లాడితే మీకు ఎలా అనిపిస్తుంది? అవునా కాదా? ఇంకొకటి శ్రీధర్ బాబు గారు లేచి దాన్ని విషయాన్ని కప్పుపుచ్చుకునేటందుకు ఏమంటున్నారంటే, ఆ సభలో ఉన్న అక్కలను కాదు బయట ఉన్న అక్కలను అని అన్నారు. బయట అంటే నువ్వు ఉంటావు, నేనుంటా, అందరం ఉంటాం, జనాలందరం ఉంటాం, మహిళలం అందరం ఉంటాం. అంటే మహిళలందరిని అన్నట్టేనా? అసలు ఏమి తలుసుకున్నారు కాంగ్రెస్ పార్టీ? అసలు తెలంగాణ చరిత్రలో, తెలంగాణ వచ్చిన తర్వాత ఇలాంటి సభను చూసినామా మనము తెలంగాణలో? 10 ఏళ్ళు ఎంత హుందాగా నడిపిండ్రు సభను. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఎంత హుందాగా ఉంది. అంత వ్యక్తిగత విమర్శలు ఎక్కడ కూడా లేకుంటుండే. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా సబ్జెక్టు నాలెడ్జ్ లేదు, చేసింది చెప్పుకోవడానికి ఏం లేదు, వ్యక్తిగత విమర్శలే, వ్యక్తిగత దాడులే. అంటే మీరు చేసింది చెప్పుకోవడానికి ఏం లేదంటున్నారు, కానీ వాళ్ళ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మేము అమలు చేసామని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. 6 గ్యారెంటీలల్లో వాళ్ళు అమలు చేసింది ఒక ఫ్రీ బస్సు తప్ప ఏ గ్యారెంటీ లేదు. ఆ ఫ్రీ బస్సులల్లో కూడా కోతలు పెట్టిండ్రు. లగ్జరీకి, సూపర్ లగ్జరీకి, రాజధానిలకి, లహరి లాంటి బస్సులకి ఫ్రీ ఉంటుందా? లేనే లేదు. గ్రామీణ మహిళలు రోజు పోయి షాపింగ్ చేసుకుంటారా ఫ్రీ బస్సులల్లో పోయి? మహిళలను కోటీశ్వర్లను చేస్తామని చెప్పి ఫ్రీ బస్సులు ఇచ్చి కోటీశ్వర్లను చేసిండ్రా? ఏమిచ్చిండ్రు? మహిళలకు 2500 ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? తులం బంగారం ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? ఇస్తారేమో, వాళ్ళు వచ్చి 8 నెలలే కదండి అవుతుంది, ఇంక ఇస్తారేమో చూద్దాం. డిసెంబర్ 9వ తారీఖు నేను వస్తా, మహిళలకు 2500 ఇస్తా, అత్తకు పెన్షన్ వచ్చినా కోడలికి ఇస్తా, 2000 పెన్షన్ 4000 చేస్తా. డిసెంబర్ 9వ తారీఖు అనే డెడ్ లైన్ పెట్టుకున్నది ఎవరు? తర్వాత 100 రోజులు అని చెప్పింది ఎవరు? తర్వాత దాన్ని రుణం మాఫీ చేస్తా అనేసి ఎప్పుడు చేస్తా అన్నాడు? డిసెంబర్ 9వ తారీఖు రుణం మాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ ఆ రోజు కదా. ఆయన చెప్పింది నా ఫస్ట్ సంతకం రుణం మాఫీ మీదనే అని ఆయననే అన్నాడు. కానీ ఆయన పెట్టింది రుణమాఫీ కాదు. కానీ స్టిల్ ఇప్పటికైనా సరే కానీ ఆయన ఆగస్టు 15th కల్లా నేను అందరిది రుణమాఫీ చేసేస్తా రైతులది అని చెప్పిండు. అన్న ప్రకారం ఆయన రుణమాఫీ చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు కదా. ఇప్పుడు 1,00,000 లోపు రుణం మాఫీ చేసిన అని చెప్తున్నాడు. అసలు ఎన్ని వేల కోట్లతోటి 1,00,000 లోపు రుణం మాఫీ చేసిండు? ఎన్ని లక్షల మంది రైతులకు 1,00,000 లోపు రుణం మాఫీ చేసిండు? ఫస్ట్ 40,000 కోట్లు అన్నాడు, తర్వాత దాన్ని 31,000 కోట్లకు కుదించిండు. ఇప్పుడు జరిగింది ఏంటి? 6,000 కోట్ల రుణం మాఫీ జరిగింది. కానీ రైతు భరోసా ఎక్కడికి పోయింది? కేసీఆర్ ఇచ్చే జూన్లో వచ్చే రైతు బంధు పైసలను ఇప్పుడు ఇప్పటి వరకు కూడా రైతు బంధు పైసలు వేయలేదు. ఆ రైతు బంధు పైసలనే డైవర్ట్ చేసి ఇప్పుడు రుణం మాఫీ అని రుణం మాఫీ పేరుతోటి ఇవి చేస్తున్నాడు. ఆయనే అసలు ఏంటంటే ఇవన్నీ ఎప్పుడు ఆయన పరిపాలన స్టార్టింగ్ చేసిన కాంచెల్లి కూడా ఓన్లీ ఆయన డైవర్షన్ పాలిటిక్సే. అంటే ఇప్పుడు ఫ్రీ బస్సు తీసుకొచ్చిండ్రు, ఆటో అన్నలు నష్టపోయినరు, రైతులకు రుణం మాఫీ అన్నాడు, రైతు బంధు వచ్చేటోళ్ళు ఎక్కడికి పోయినరు? 1,00,000 లోపు రుణం మాఫీ ఎవరు తీసుకుంటారు? 2,00,000 లోపు రుణం మాఫీ ఎన్ని ఎకరాలు ఉన్న రైతులు తీసుకుంటారు? చిన్న సన్నకారు రైతులు బాగుపడ్డట దీంతో. ఇంకొకటి రుణం మాఫీ మంచి ప్రక్రియనే, ఓకే కానివ్వండి. రుణం మాఫీతో పాటుగా కేసీఆర్ గారు ఇచ్చే రైతు బంధు ఎక్కడా? ఎందుకు ఇస్తలేరు రైతు బంధును? వాటి మీద కూడా కోతలు పెడుతున్నాము, గుట్టలకు ఇచ్చిండ్రు, చెట్లకు ఇచ్చిండ్రు అన్నారు కదా. ఆ గుట్టలకు చెట్లు అవన్నీ తీసేసి చిన్న సన్నకారు రైతులకు 5 ఎకరాలు ఉన్న లోపలకే ఇయ్యండ్రి.
అవి ఎక్కడ పోయినాయి? రైతు కూలీలకు 12,000 ఇస్తా అన్నారు, అవి ఇవ్వలేదు. 15,000 ఇస్తా అన్నారు కౌలు రైతులకు, అది లేదు. అసలు ఏదీ లేదు. జాబ్ క్యాలెండర్ అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, అసలు ఏమీ లేదు చెప్పుకోవడానికి. జాబ్ క్యాలెండర్ నిన్న రిలీజ్ చేశారు. నేను చెప్తున్నా, జాబ్ క్యాలెండర్ వాళ్ళు నిన్ననే రిలీజ్ చేశారు కదా, మళ్ళీ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఎందుకు కొత్తగా? జాబు క్యాలెండర్ కాంగ్రెస్ ఎట్లా అంటే మైసూర్ బజ్జీల మైసూర్ ఎట్లుండదో, జాబ్ క్యాలెండర్లో కూడా జాబుల సంఖ్య లేదు. అసలు ఏం చేసిండ్రు అనేది తెలియదు. కోట శ్రీనివాసరావు సినిమా చూస్తాం మనం, కోడిని తాడు గట్టేసి ఇక్కడ పళ్ళెం పెట్టుకొని తింటా ఉంటాడు. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిండ్రు. డిసెంబర్ లోపు భర్తీ చేస్తా అన్నారు. ఏది ఎక్కడ పోయింది? ఈ ఆగస్టు ఏది డిసెంబర్ ఎక్కడ పోయింది? 30,000 జాబులు నేను ఆల్రెడీ ఫిల్ చేసిన ఆయన 30,000 జాబులు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన జాబులు అవి. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జాబులు, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన జాబులు అవి. నోటిఫికేషన్ ఇచ్చింది వాళ్ళు, కానీ మేము నోటిఫికేషన్లు ఇచ్చింది, ఎగ్జామ్ పెట్టింది, రిజల్ట్ ఇచ్చింది వాళ్ళు. కానీ వాళ్ళు ఏంటంటే నియామక పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చిండ్రు. పత్రాలు ఇవ్వడం వల్ల జాబ్ ఇచ్చినట్ట? ఎవరిచ్చిండ్రు? లెక్కలు చెప్పమనండి. ఎవరెన్ని జాబ్లు ఇచ్చిండ్రు, ఎవరెన్ని చేసిండ్రో తేలుతుంది కదా. లెక్క పత్రం లేదు వాళ్ళకి, ఏం లేదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, అంతా తుస్సు. కాంగ్రెస్ అంటేనే బోగసు డల్లాసు, అంతే, ఏం లేదు. అంటే కాంగ్రెస్ అంటే జస్ట్ బోగస్ డల్లాస్ అని అంటారు. వాళ్ళ దాంట్లో మరి మంచి నాయకులు లేరంటారా? మంచి నాయకులు లేరు కాకనే కదా టీడీపీ అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉట్టి ఆర్ఎస్ఎస్ వాదాన్ని ఎత్తుకొని టీడీపీలోకి పోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి బలిదేవత పప్పు అని అన్నాయననే తీసుకొచ్చి ఒక ఓటుకు నోటు దొంగను తెలంగాణ ఉద్యమంలా రైఫిల్ ఎక్కుపెట్టిన తెలంగాణ ద్రోహిని తీసుకొచ్చి సీఎం సీట్లా కూర్చుండబెట్టిండ్రు. అసలు సీఎం కావాల్సిన అర్హత ఎవరికి? అసలు ఏం ముఖం పెట్టుకొని సబితమ్మను మాట్లాడుతున్నావు అన్నాడు కదా బట్టి గారు. అసలు ఏం ముఖం పెట్టుకొని ఆ రైఫిల్ ఎక్కుపెట్టినోనికి ఆ ఓటుకు నోటు దొంగ కింద ఈయన పనిచేస్తున్నాడు? సిఎల్పి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎవరికి ఉంటుంది? ఈయన ప్రతిపక్ష నాయకుడు, పార్టీ అధికారంలోకి వస్తే ఈయన ముఖ్యమంత్రి కావాలి. ఈయన ముఖ్యమంత్రి కాకుండా వేరేటైన ముఖ్యమంత్రి అయితే అసలు ఢిల్లీకి పోయి బేరసారాలు ఉదుర్చుకొని ముఖ్యమంత్రి పదవిని వదిలేసుకొని అసలు ఈయన ఇక్కడికి వచ్చి ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నాడు? అసలు ఏం మొహం ఉంది ఆయనకు? ఆయన కాంగ్రెస్ ఈయన చరిత్ర ఏంది? ఇప్పుడు సబితమ్మను ఈ అక్కలను జూబ్లీ హిల్స్ బస్ స్టాండే అది ఇది అని అంటాడు కదా, జూబ్లీ బస్ స్టాండ్, ఈయనకే చరిత్ర ఉంది. ఈయనది ఏంటిది అసలు? ఈయన పార్టీలు మారే చరిత్ర కాదా? అసలు కేఏ పాల్ పార్టీ తప్ప, తెలంగాణలో ఉన్న కేఏ పాల్ పార్టీ తప్ప రేవంత్ రెడ్డి అనేటోడు అన్ని పార్టీలు మార్చిండు. ఊసర వెళ్ళి రంగులు ఎట్లా మార్చిందో రేవంత్ రెడ్డి పార్టీలు అట్లా మార్చిండు. ఇది బానే ఉంది. మరి మీ బాపు ఏం చేస్తారు? మీరు అంటారు మా బాపు అని చెప్పి, మరి మీ బాపు ఏం చేస్తారు? మీ బాపు కూడా ఇప్పుడు బయటికి రాకపోతే అందరి నుంచి ఏమంటారు? మొహం చాటుకుంటున్నాడు, ప్రజలకి ఏం సమాధానం చెప్పాలో తెలియక ప్రతిపక్షాల్లో ఆయన, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇప్పుడైతే అధికార పార్టీలో ఉన్నారు కదా, అధికారంలో ఉన్నోళ్ళు ఆయనని ఎక్కడ తిడతారు, నిలదీస్తారు అని చెప్పి ఆయన బయటికి రావట్లేదు అని చెప్తున్నారు. మరి దానికి ఏంటి సమాధానం? ఇప్పుడు అధికారంలో ఉన్నోళ్ళు నిలదీస్తారు అనేసి, ప్రతిపక్ష నాయకులు తిడతారు అనేసి ముఖం చాటేసుకునే అంత చరిత్రహీనుడు మా బాపు కాదు. ఓకేనా? కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్. ప్రతి తెలంగాణ చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే ముసలమ్మల వరకు కూడా కేసీఆర్ అంటే ఏందో తెలుసు. కానీ ఏంటంటే మాకు కొన్ని అవంతరాలు రావడం వల్ల మేము అధికారం కోల్పోయినమే తప్ప కేసీఆర్ గారి మీద ఇష్టం లేక కాదు. ఇంకొకటి, తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పటికీ కేసీఆర్ ఉంటారు. మా ఎమ్మెల్యేల ఉన్న వ్యతిరేకత ఏదో మమ్మల్ని ఓడగొట్టింది అంతే తప్ప కేసీఆర్ గారి మీద ఉన్న వ్యతిరేకత కాదు. బాపు మొహం చాటేయట్లేదు. అసలు ఏం జరుగుతుంది, వీడు తెలంగాణను ఎక్కడికి తీసుకుపోతాడు, ఏం చేస్తాడు? మొన్న రీసెంట్లీగా పోయినప్పుడు కూడా వర్షాలు రాకపోతుండే, ఇంకా వర్షాలు పడతలేవు, నాట్లు వేస్తలేరు, రైతన్నలు ఆగమవుతారు కావచ్చు అని అన్నాడు. అట్లాంటి గొప్ప నాయకుడు ఆయన. అదేం లేదు, అది లేదు అని అంటారు. సరే, ఇది వదిలేయండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, అది తీసుకొచ్చింది మీ వాళ్ళే, కట్టింది మీ వాళ్ళే. ఓకేనా? కట్టింది ఎల్ఎన్టీ వాళ్ళు. అదే ఎల్ఎన్టీ అంటే మీరు ప్రాజెక్ట్ ఇచ్చారు, వాళ్ళు కట్టారు, అది వేరే విషయం. ఓకే, సో మీ హయాంలోనే కట్టారు. ఓకే, ఇది బాగుంది కదా, మీ హయాంలో అయితే వాళ్ళు కట్టడం జరిగింది. మరి అది ఇప్పుడు ఏమైందనంటే కనీసం మేము నీళ్లు నిల్వ చేయలేకపోతున్నాము, నీళ్ళంతా వృధా అయిపోతుంది, ఒకవేళ మనం ఇలా పెడితే మాత్రం ఇంకా అది వేరే పరిణామం చోటు చేసుకుంటది అని చెప్పి మేము నీళ్ళని సముద్రాలకు వదిలేస్తున్నాము, ఇలా నీరంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్పి అయితే ఉత్తమ్ కుమార్ చెప్పడం జరిగింది. మరి దీని మీ సమాధానం ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ అంటే మనకి ఎలక్షన్స్ ముందు బీజేపీ వాళ్ళు వచ్చిండ్రు, కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల అవినీతి జరిగింది అని అన్నారు. 90,000 కోట్ల వ్యయం తోటి కట్టిండ్రు కాళేశ్వరం ప్రాజెక్టు.
దాంట్లో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, వచ్చి దాన్ని ఎత్తుకున్నారు, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని నిరూపించలేకపోయిండ్రు. 90,000 కోట్ల ప్రాజెక్టును 1,00,000 కోట్లు అన్నారు. అసలు అంటే వీటిలో ఉన్న అంటే షేర్స్ కోసమే ఈ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిండ్రు అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత ఎక్కడన్నా తెలంగాణలో ఉన్న గుంట భూమి కూడా ఖాళీ లేకుండా వ్యవసాయం సాగైంది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయింది, కూలిపోయింది, కొట్టుకపోయింది అని అన్నారు. మొన్న కాళేశ్వరం ప్రాజెక్టులా మేడిగడ్డ కొట్టుకపోయింది అని చెప్పిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టే పనికి రాదని చెప్పిండ్రు. పంపులు స్టార్ట్ చేసి నంది మేడారంలో ఎట్లా పోసిండ్రు, లక్ష్మీపూర్ పంప్ హౌస్లో ఎట్లా పోసిండ్రు, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు? అంటే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అంతే. ఇప్పుడు 10 లక్షల క్రాక్లు వచ్చింది, మొత్తం అవంతా అబద్ధాలా? ఇప్పుడు క్రాక్లు వచ్చింది అంటే కొన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల క్రాక్లు వస్తాయి. అంటే మనం ఇల్లు కట్టుకుంటాము, ఒక పిల్లర్ పాడైందని మొత్తం ఇల్లంతా కూల్పించుకుంటామా, రిపేర్ చేసుకుంటామా? రిపేర్ చేసే తెలివి లేక గత ప్రభుత్వం ఆనవాళ్ళు తుడుస్తామనే ఉద్దేశంతో కేసీఆర్ గారిని కాళేశ్వరంని బదనాం చేద్దాం అంటే కాళేశ్వరం ఉంటే కేసీఆర్ గుర్తుకొస్తాడు. కేసీఆర్ను బదనాం చేయాలంటే కాళేశ్వరంను ఫస్ట్ బదనాం చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ దగ్గర ఆ పిల్లర్ కుంగేటప్పుడు కూడా పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినాయని కూడా చెప్పిండ్రు. అంటే అది మానవ తప్పిదమా, ప్రకృతి వైపరీత్యమా, అది కూడా ఇంకా విచారణ చేపడుతున్నారు. అది కూడా బయటికి తెలియాల్సిన విషయం ఉంది. ఇంకా ప్రజలకు ఏం జరిగిందో తెలియదు, మనకు ఎలక్షన్ ముందే ఇదే ఎందుకు జరిగిందో తెలియదు. తర్వాత ఇప్పుడు మేడిగడ్డ దగ్గర నీళ్లు పోతున్నాయి, పైపులు అంటే పంపులు ఎత్తిపోతల పథకం ద్వారా పంపులు స్విచ్ చేస్తే నీళ్లు మనకు నంది మేడారం, లక్ష్మీపూరు, మిడ్ మానేరు, లోయర్ మానేరు, అప్పర్ మానేరు, రంగనాయక సాగర్, కొండపోచం ఇవన్నీ నింపుకోవచ్చు. కానీ నింపుకునే తెలివి లేక 10 లక్షల క్యూసెక్ల నీరు వరద అంటే సముద్రంలో కలిసిపోయే విధంగా చేస్తున్నారు. వీళ్ళకు పనిచేసే ఉద్దేశం లేదు. ఎప్పుడు రాజకీయంగా అంటే రాజకీయాలు చేసుడే వీళ్ళు పరమావధిగా పెట్టుకున్నారు. అంటే వీళ్ళు వచ్చిన సూత్రమే ప్రజాపాలన. మేము ప్రజాపాలన, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాము, ప్రజల్లో మార్పు కోరుకుంటున్నారు, అందుకే మార్పు కావాలి కాబట్టి మేము వస్తున్నాము ప్రజాపాలన అని అన్నారు. మరి ప్రజాపాలన మీకు ఏ విధంగా అనిపించట్లేదా? ఎందుకంటే ఆయన 6 హామీలు అని చెప్పిండు ఆల్రెడీ. అందులో ఒకటి ఇప్పుడు నడుస్తుంది, ఒకటి కాదు యాక్చువల్గా చెప్పాలనంటే అందులో రైతు రుణమాఫీ కూడా జరిగింది. ఇంకొకటి కరెంటు బిల్లులు అన్నారు 200 యూనిట్స్ అదొకటి. తర్వాత 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ అన్నారు, సబ్సిడీ అని అన్నారు. సబ్సిడీ అది నెక్స్ట్ వచ్చేస్తుంది. మరి ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మనము ఎందుకు ఈ మార్పు రావట్లేదని అనుకోవాలి? ప్రజాపాలన అంటే ప్రజలను రోడ్ల మీద అంటే నిరుద్యోగుల రోడ్ల మీద వచ్చి అశోకనగర్లకు పోయి వాళ్ళు ఏదైతే అధికారంలోకి రావడానికి నిరుద్యోగులు సహకరించిండ్రో అదే అశోక్ నగర్లో వాళ్ళని ఎత్తుకపోయి పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు, అక్రమ కేసులు పెట్టిండ్రు. రోజు ఆశా వర్కర్లు వస్తున్నారు, అక్కడ సెక్రటేరియట్ దగ్గర కూడా ధర్నాలు చేస్తున్నారు. ప్రజాపాలన ఏది ప్రజాపాలన? వాళ్ళు ఏమంటున్నారు అంటే ధర్నా ఈ 10 సంవత్సరాలు చేయండి, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటే ఇది మేము ఇచ్చిన స్వేచ్ఛ ప్రజలకి. కేసీఆర్ వాళ్ళు ఇది ఇవ్వలేకపోయారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ స్వేచ్ఛను ఇవ్వలేకపోయారు, ప్రజల దగ్గర ఏడ బాధ ఉందనేది వీళ్ళు తెలుసుకోలేకపోయారు. ఇలా బయటికి వస్తేనే కదా తెలిసేది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అదంతా వితండవాదం అంతే తప్ప ఏం లేదు. కేసీఆర్ పాలనలో మంచిగా ఉండే, కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాతనే నిరుద్యోగులు కానీ అంటే నిరుద్యోగులకు కాంగ్రెస్ ఏం చేసిందో తెలిసిపోయింది. నిరుద్యోగులను నిండా ముంచిండ్రు అనేది తెలిసిపోయింది. డిఎస్సి వేస్తా అన్నాడు మొదటి క్యాబినెట్లోనే, మెగా డిఎస్సి వేయలేదు. నెక్స్ట్ డిఎస్సి వేస్తా అని చెప్తున్నాడు. అంటే మొన్న కూడా మెగా డిఎస్సి వేస్తా అని చెప్పిండు, వేయలేదు. నెక్స్ట్ డిఎస్సి వేస్తా అని చెప్తున్నాడు, వేయొచ్చు వేయకపోవచ్చు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. అసలు జాబు క్యాలెండరు అని ఒకటి ప్రవేశపెట్టిండు, అందులో జాబుల సంఖ్యనే పెట్టలేదు. ఇంకొకటి నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండు. ఆ నిరుద్యోగ 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. నిరుద్యోగ భృతి అత్తాలేదు పత్తాలేదు. వాళ్ళు వాళ్ళు ఏం చేసిండ్రంటే, ఒక్క నిమిషం నీకు చెప్తా. పారదర్శక ప్రభుత్వ ఉద్యోగాల నియామకం, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ, మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బ్లాక్ పోస్టుల భర్తీ, ప్రతి ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల్లో ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ 17 లోపల నియామకాలు పూర్తి చేస్తాం. అవును, డిసెంబర్ 9 లోపల పోస్టింగ్ చేస్తామన్నారు. ఇక్కడ ఏం జరిగినాయి? నిరుద్యోగుల యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి 4,000 నిరుద్యోగ భృతి.
4000 నిరుద్యోగ భృతి ఏమైంది, అసలు జాబ్ క్యాలెండర్ ఏమైంది, నిరుద్యోగులు ఎవరైతే నిరుద్యోగులు వీళ్ళు అధికారంలోకి రావడానికి అష్ట కష్టాలు పాడి వీళ్ళని అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. ముసలవ్వల కాంచెల్లి మీకు కేసీఆర్ పెద్ద కొడుకే కావచ్చు, మీకు పెన్షన్లు ఇస్తున్నాడు కావచ్చు, మాకు జాబులు ఇస్తలేరు అని చెప్పి ఫేక్ ప్రాపగండా చేసిండ్రు ఈయన మాయదారి మాటలు నమ్మి. కానీ కేసీఆరే మంచోడు, ఈ రేవంత్ ఇంకా పాగలున్నాడు అనేసి వాళ్ళకు కూడా అర్థమైపోయింది. అందుకే రోడ్ల మీద తిరుగుతున్నారు, రోజు ధర్నాలు రాస్తారోకాలే. జీవో 46 బాధితులుగా అందరూ ఎవరు సంతోషంగా ఉన్నారు? రైతులు సంతోషంగా లేరు, మహిళలు సంతోషంగా లేరు. ఇంకొకటి, నేను మొన్న రీసెంట్లీ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయింటిని. ప్రసూతిలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంత తగ్గినాయో మీరు కూడా మీ అంటే ప్రజల కోసమే కదా, మీరు ప్రశ్నించే గొంతులే కదా, ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి అడగండి. ఎవ్వరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి పోతలేరు. మళ్ళీ ప్రైవేట్ మాఫియా నడుస్తుంది, గర్భిణీలకు మళ్ళీ కోతలే, నార్మల్ డెలివరీస్ తగ్గిపోయినాయి, కేసీఆర్ కిట్టు లేదు, న్యూట్రిషన్ కిట్టు లేదు, అసలు ఏమీ లేవు. అందులో కూడా అవకతవకలు జరిగినాయి అని అంటున్నారు. ఇప్పుడు అవకతవకలు ఏంటంటే కేసీఆర్ కిట్ ఇస్తే కేసీఆర్ కనబడతాడు, అదే పెద్ద అవకతవక. ఇప్పుడు ఏంటంటే న్యూట్రిషన్ కిట్ ఇస్తే కేసీఆర్ కనబడతాడు, మళ్ళీ కేసీఆరే గుర్తుకొస్తాడు. ఇవ్వద్దు అంతే, కేసీఆర్ ఆనవాళ్ళు చేర్పుదాం. అయ్యో, ఆయన పేరు కాకపోయినా ఈయన పేరైనా పెట్టుకొని ఇవ్వచ్చు కదా, ప్రజలను ఎందుకు ఇబ్బంది పాలు చేసుడు? కళ్యాణ లక్ష్మి ఏమైంది, తులం బంగారం ఏమైంది, తులం ఇనుము కూడా ఇస్తలేరు ఇప్పటి వరకు. కళ్యాణ లక్ష్మి చెక్కులు 9.5 ఏళ్ళ కేసీఆర్ పాలనలో ఎక్కడ బౌన్స్ అయినాయా? కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత చెక్కులు బౌన్స్ అవుతున్నాయి, కళ్యాణ లక్ష్మి చెక్కులు. ఏం పాలన? దీన్ని ప్రజాపాలన అంటారా? ఏమంటారు? అంటే ఇస్తారేమో, ఒక తులం బంగారం పెట్టి ఇస్తారేమో మళ్ళా చెక్కు. చూద్దాం. పెళ్ళైన తర్వాత రావాల్సిన కళ్యాణ లక్ష్మి కడుపయి పిల్ల పుట్టి పురుడు చేసే టైంకి వస్తుంది. అది కూడా చెక్కులు బౌన్స్ అవుతున్నాయా? ఏమవుతున్నాయి? వాళ్ళు ఇస్తా అన్న తులం బంగారంతో పాటు కాదు, అదే కేసీఆర్ ఇచ్చిన కళ్యాణ లక్ష్మితో అంతే. అంటే ఏంటి మరి, బై ఎలక్షన్స్ వస్తాయని అంటున్నారు. అసలు ఇంకొకటి ఏంటిదంటే, మీ దాంట్లో నుంచి మీ ఎమ్మెల్యేలే అటు జంప్ అయిపోతున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు కానివ్వండి, ఓడిపోయిన ఎవరైనా సరే కానీ అటు ఎందుకు జంప్ అవుతున్నారు మరి? అంటే అధికారం ఎక్కడుంటే అక్కడేనా? అంతే కదా. ఇప్పుడు జీవన్ మన ఏంటి జగిత్యాల ఎమ్మెల్యే అవును సంజయ్ ఏం చెప్పిండ్రు? నేను కాంట్రాక్ట్ కోసమే, ఇందిరమ్మ ఇండ్ల మీద కాంట్రాక్టు మా బంధు వేసుకున్నాడు, ఆ కాంట్రాక్ట్ డబ్బుల కోసమే పోతున్నా అని చెప్పిండు. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు? అందరి దగ్గర కదా, బాగా చూసుకున్నారు కదా కేసీఆర్, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఇప్పుడు వెళ్ళిన అసలు పోరు అనుకున్నోళ్ళే వెళ్ళిపోయారే. సంజయ్ అయితే ఆయనే వార్డ్ మెంబర్గా కూడా గెలవాడు. మీరు అక్కడ ఎవరన్నా తెలుసుకోండి, జగిత్యాలకు పోయి. కవితక్క ఆయన కోసం సొంత ఆడబిడ్డ అన్న అంత కష్టపడరు, సొంత అక్క చెల్లెళ్ళన్నా వచ్చి ఆయనకు ప్రచారం చేసిండ్రో లేదో. ఆమెకు ఎండ దెబ్బ కొడితే పాప ఆమె పోయి ఇప్పుడు జైల్లో ఉంది. ఆమె జైల్లో ఉన్న విషయాన్ని మర్చిపోయి కూడా పార్టీ మారిన అహంకారి సంజయ్. వేరే అంటే రేపు ఏ ఎలక్షన్స్ వచ్చినా దబ్బన వాళ్ళ ఇప్పుడు కేసు నడుస్తుంది కదా, వాళ్ళ ఎమ్మెల్యేది రద్దయినా కూడా ఎలక్షన్స్ వస్తే వాళ్ళని నిలబెడితే 5-10 ఓట్లు కూడా వాళ్ళకు పడాయి. అలాంటి చరిత్ర గల్లోళ్ళు. ఇంకోటి, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు చచ్చేంత వరకు నేను కేసీఆర్ వెంటనే ఉంటా అని చెప్పిండు. చచ్చిండ్రా మరి వీళ్ళు? ఇప్పుడు ఆపద సమయంలో ఆదుకోవాల్సింది పోయి చచ్చినట్టుగా వాళ్ళ కొడుకుల కోసం, వాళ్ళ రాజకీయాల కోసం మాత్రమే పార్టీలు మారుతున్నారు. సో ఇందాక మీరు పార్టీలు మారుతున్నారు అని అన్నారు. మరి పార్టీలు మారుతున్నారు బాగానే ఉంది, అసలు దగ్గర నా అనుకొని అసలు పార్టీ మారునోళ్ళు కూడా మారడం వెనకాల ఏంటి అసలు అంత గమ్మత్తు ఏముంది? అసలు కళలో కూడా మారరు మా వాళ్ళు అని అనుకుంటారు కదా, మరి అలాంటి వాళ్ళు మారారే. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని అయితే ఫస్ట్ వీడియో ప్లే చేసి భవన్లో వినిపించింది తనే. నాది నువ్వు చాలా పార్టీకి చాలా అవసరము అది ఇదని చెప్పిండు. ఆయన మారతాడని నేను కల్లో కూడా ఊహించలేదు. మారిండు. ఎందుకు మారిండంటే వాళ్ళ కొడుకుల రాజకీయాల కోసం, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం మారిండ్రు, మంత్రి పదవుల కోసం మారిండ్రు. అంటే అసలు రాజకీయం అని అంటే ఎప్పుడు మేము మా తరాల వాళ్ళు అని అనుకోవడమేనా? ప్రజలు అవసరం లేదా వాళ్ళకి? ప్రజలతో ఏం పని? ఓట్లు వేసేటప్పుడే వాళ్ళకి ప్రజలతో పని. ఓట్లు వేసిన తర్వాత వాళ్ళకి ప్రజలతో పని ఏముంటది? ఇంకా 5 ఏళ్ల దాకా ప్రజలతో పని ఉండదు వాళ్ళకు. అంతే. ఆ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఏదో నయానో భయానో ఏదో చేసి మళ్ళీ అధికారం అంటే మళ్ళీ ఎమ్మెల్యేలకో దానికో దీనికో చేసి మళ్ళీ వస్తారు. కానీ వాళ్ళు చరిత్రహీనులైనరు. ఇప్పుడు పార్టీ మారి చరిత్రహీనులైనరు. రేపు ఏ ఎలక్షన్ల వాళ్ళు నిలబడ్డా, వాళ్ళ తరాలు ఏ తరం నిలబడ్డా కూడా ఎప్పటికీ మాయని మచ్చనే కదా పార్టీ మారడం అంటే. ఊసర వెల్లు రంగులు మార్చినట్టు పార్టీలు మార్చడం అంటే, ఇప్పుడు
ఒక క్లీన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి రాజకీయాలలో. ఏదైనా కూడా ఇప్పుడు పార్టీ మారినామంటే మనకు మన మీద ఒకరు ప్రశ్నించే ఇచ్చినట్టే కదా ఛాన్స్. అది చూసుకున్నా కూడా మీరు ఇందాక అన్నారు కదా లైక్ ఎట్లా వాళ్ళకి ఓట్లు పడవు, సరే బాగానే ఉంది. బీఆర్ఎస్ వాళ్ళకి అసలు ఏమైంది, బీఆర్ఎస్ నాయకులందరికీ ఏమైంది, బీఆర్ఎస్ క్యాడర్ ఎక్కడికి పోతుంది, అసలు ఏం జరుగుతుంది మీకైనా అసలు కనీసము ఒకటి ఉందా, అర్థమవుతుందా ఏం జరుగుతుందని ఒక క్లారిటీ అయితే మీరు మెయింటైన్ చేస్తున్నారా? ఎందుకు అనంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరైతే లాసెనదిత గారు ఉన్నారో ప్రీవియస్గా ఆమె చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత బై ఎలక్షన్స్ వస్తే మనం చూసాము అసలు సానుభూతికి పడాల్సినవైనా అందరూ ఏమనుకుంటారు సానుభూతిగా వేసేస్తారు బీఆర్ఎస్కి. కనీసం అట్లా కాకుండా ఏం జరిగిందంటే కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు ఇది మీ ఫెయిల్యూరే అని అంటున్నారు కదా అందరూ. మీరు దీనికి సమాధానం ఏంటి? అప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి, దాంట్లో కొట్టుకపోయింది. బీఆర్ఎస్ క్యాడర్ బలంగానే ఉన్నది, మాకు లక్షల సైనికులు ఉన్నారు, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాము. అంటే కేసీఆర్ గారు అంటే మొత్తం అన్ని కమిటీస్ వేసి అన్ని మంచిగా జరగబోతున్నాయి, మళ్ళీ జరగబోతున్నాయి అని అంటారు. అంటే మళ్ళీ మీరు కేసీఆర్ రాజ్యం తీసుకొద్దాం అనుకుంటున్నారా? కేసీఆర్ రాజ్యం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ మధ్యలోనే ఒక రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారి నాకు కలిసిండు. అక్క బాపు బాపు అని వీడియోస్ ఇస్తారు కదా, మీకు దండం పెడతాం ఒకసారి బాపుకు చెప్పుండ్రి, రియల్ ఎస్టేట్ మొత్తం డమాల్ అయిపోయింది. కేసీఆర్ తెలంగాణ తెచ్చి ఎంత పని చేసిండ్రో, ఎంత మంచి పని చేసిండ్రో, తెలంగాణను రేవంత్ రెడ్డి అంటే అప్పచెప్పి ప్రజలు అంతా ఏడుస్తున్నారు. ఈ విషయము ఏదన్నా ఒకటి చేసి ఈ ప్రభుత్వాన్ని కూల్పించండి అని చెప్తున్నారు. కానీ ప్రభుత్వాన్ని కూల్చుదామైతే మేము చూస్తలేము. అంటే ప్రజలు తెలుసుకోవాలి ఏది మంచి ఏది చెడు. అంటే ఒకటి బంగారం ఏదో వెండేదో అంటే అంటే గుర్రము గాడిద అనేది విలువ తెలవాలంటే గుర్రం ఎట్లాంటి గాడిద ఎట్లాంటిదో తెలవాలి కదా. అట్లనే ఇప్పుడు కేసీఆర్ విలువ తెలుసుకుంటున్నారు ప్రజలు ప్రతి ఒక్కరు. సో కేసీఆర్ మళ్ళీ వస్తారు అని అంటారు? తప్పకుండా. అసలు ఆయన బయటికి రావట్లేదు కదా, ఎట్లా వస్తారు అని అనుకోవాలి? బయటికి రాకపోతే బయటికి వచ్చి ప్రశ్నిస్తే కదా. ఆయన అసెంబ్లీలో ఆయన ఒక్క రోజు వస్తే కేసీఆర్ గారు తయారు చేసిన ప్రతి సైనికుడు ప్రశ్నిస్తున్నాడు. కేసీఆర్ గారు తయారు చేసిన ప్రతి సైనికుడు ప్రశ్నిస్తున్నాడు. కేసీఆర్ గారే ప్రశ్నించే అవసరం లేదు. అరే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చుంటే ఆ రోజు కేటీఆర్ కానివ్వండి, లేకపోతే హరీష్ రావు కానివ్వండి, కౌశిక్ రెడ్డిని కానివ్వండి, మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని అట్లా ఎత్తుకెళ్లాల్సిన అవసరం వచ్చేది కాదు కదా. నిరసన వ్యక్తం చేస్తుంటే తీసుకొని వెళ్ళిపోయారు. కేసీఆర్ గారు వచ్చుంటే వాళ్ళని ఎత్తుకపోయేది కాదు అంటున్నారు. అసలు వాళ్ళని ఎందుకు ఎత్తుకపోయినరు? నిరసన వ్యక్తం చేశారు. ఎందుకు నిరసన చేసిండ్రు? అది సబితమ్మ గురించి మాట్లాడడం, ఆ విషయంలో ఎవరు మేము ఒప్పుకోము, అసలు అలా ఎలా మాట్లాడతారని చెప్పడం వల్ల. అంటే మహిళ మీద ఆ విధంగా మాట్లాడితే అది గౌరవ సభనా కౌరవ సభనా? ఏం నడుస్తుంది అసలు? సభా సంస్కృతిని సభా మర్యాదలను గాలికి వదిలేసారు. ప్రజాపాలన అన్నారు, దాన్ని గాలికి వదిలేసిండ్రు. ఇప్పుడు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద కేసులు దాడులు చేస్తున్నారు, వాళ్ళని ఎత్తుకపోయి ఆ పోలీస్ జీబులో పడేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, ఎక్కడో దించేస్తున్నారు. ఈ విధంగా చేస్తున్నారు. దానికి కేసీఆర్ గారికి సంబంధం లేదు. అంటే కేసీఆర్ గారే వచ్చుంటే ఇవన్నీ జరిగేవి కాదు కదా. ఎందుకంటే అహంకారపూరితమైన మాటలు మాట్లాడి కేసీఆర్ గారు చిన్నపుచ్చుకునేటట్టు చేసి కదా. ఇంకా అంటే వీళ్ళనే ఇట్లా చేస్తున్నాడు కదా. అసలు కేసీఆర్ గారు ఒక్కరోజు అసెంబ్లీకి జనరల్ ఫస్ట్ డే కొన్ని రోజుల తర్వాత వచ్చారు కదా, ఒక 3-4 రోజుల తర్వాత. ముందు ఆరోగ్యం బాగలేక రాలేదు, మొన్న వచ్చిండ్రు. అసలు ఏం జరుగుతుంది చూసిండ్రు, సిచ్యువేషన్ అన్ని గమనిస్తూనే ఉన్నారు కేసీఆర్ గారు ఉన్నారని చెప్పి అక్కడ మాటలు తడబడ్డాయి కొందరివి. చూసుకున్నా కూడా ఒకసారి మనము మాటలు తడబడ్డాయి. కేసీఆర్ గారు వచ్చారంటేనే మాటలు తడబడ్డాయి. వాళ్ళకు కేసీఆర్ గారు అవసరం లేదు, వాళ్ళకి కేసీఆర్ గారు అవసరం లేదు. మా సైనికులు చాలు, మా రామన్న చాలు, మా హరీష్ అన్న చాలు, మా జగదీశ్వర్ రెడ్డి గారు చాలు, మా సబితక్క చాలు, మా పాడి కౌశిక్ రెడ్డి చాలు, మా పల్లా రాజేశ్వర్ రెడ్డి చాలు, మా ప్రశాంత్ రెడ్డి చాలు, మా సైనికులు చాలు వాళ్ళకి. కేసీఆర్ అంటారు, మేమే చాలు. అంటే వాళ్ళ కేసీఆర్ కి వాళ్ళు ఎవరు ఈక్వల్ కాదని అంటున్నారు? అసలే కాదు. ఎందుకని? ఎందుకు? ఆయన సీఎం హోదాలో ఉన్నారు కదా. అసలు కేసీఆర్ కాలు గోటికి కూడా సమానం కాదు రేవంత్ రెడ్డి, రాసి పెట్టుకోండి. ఎందుకు కాదంటే అంతే కాదు, అంటే మహిళలకి ప్రాధాన్యత ఇచ్చిన అందుకే నేను ఫస్ట్ మహాలక్ష్మి దాని మీదనే నేను సంతకం చేస్తున్నా అని చెప్పి మహిళలకి ప్రాధాన్యం ఇచ్చి సభలా ఒక మహిళ అని చూడకుండా ఆమెను అగౌరవపరిచిన చరిత్ర రేవంత్ రెడ్డిది. అసలు మహిళలకు ఎక్కడ గౌరవం ఇస్తున్నాడు? ఏ విధంగా గౌరవం ఇచ్చిండు ఆయన? ఎవరికి ఇచ్చిండు ఆయన?
నన్ను నమ్ముకున్న అక్కలేమో నాతో పాటు వెనకాల కూర్చున్నారు, అక్కడ నమ్ముకున్న అక్కలేమో జూబ్లీ బస్ స్టాండ్ లో పడతారు అని చెప్పి ఆయన అన్నాడు. నమ్ముకున్న అక్కని తీసుకోపోయి అక్కడ తిహార్ జైల్లో ఉంటే అని చెప్పి కూడా కొన్ని వార్తలు మనం వార్తలు కాదు, ఎంత అహంకార పూరితమైన వ్యాఖ్యలు అంటే ఇవి. అసలు కవితక్కకు ఆ సభకు సంబంధం లేదు. కవితక్క ఆ సభ ప్రెమిసెస్ లో కూడా లేదు. ఆమె గురించి చేసిన చిల్లర వ్యాఖ్యలు అనొచ్చు. ఒక సీఎం ఇలాంటి వ్యక్తిగత విమర్శలకు దిగుతాడా ఎవరన్నా? ఏదైనా ఉంటే సబ్జెక్ట్ ఉండాలి, ప్రజలకి ఇది చేస్తాము అనే వివరణ ఇవ్వాలి. కానీ కవితక్క గారి గురించి, సభలో ఉన్న మహిళల గురించి ఈ విధంగా మాట్లాడుతున్నారంటే చిల్లరగాడే అంటాం. అంటే ఒక సీఎం ని మీరు చిల్లర అనడం ఎంతవరకు కరెక్ట్? కరెక్టే అది. అంటే ఒక సీఎం సభల లేనామెను తీహార్ జైలు ఉన్నది, ఆమె గురించి ఈయనకెందుకు? అంటే వ్యక్తిగత విమర్శలు చేసుడు ఎంతవరకు సమంజసం? అంటే వ్యక్తిగత విమర్శలు చేసి ఇప్పటికే కేసీఆర్ గారి మీద అడ్డగోలుగా ఆరోపణలు చేసిండు అధికారంలో రాకముందు. గాడిద కొడుకు అన్నాడు, కుక్కల కొడుకులు అన్నాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత తొండలు జొర కొడతాము అది ఇది అని అన్నాడు. ఆ భాష ఫస్ట్ మార్చుకోవాలి. చిల్లర అని తీసేయాలి, గుంపు మేస్త్రి అని తీసేయాలంటే ఆయన ఒక సీఎం లెక్క బిహేవ్ చేయాలి ఫస్ట్. బిహేవ్ చేయట్లేదు, అసలే బిహేవ్ చేయట్లేదు. మరి ఎలా బిహేవ్ చేస్తున్నారు? గుంపు మేస్త్రి లాగా బిహేవ్ చేస్తున్నారు. అంటే గుంపు మేస్త్రి అంటే ఆయననే చెప్పుకున్నాడు కదా, నేను గుంపు మేస్త్రిని, లప్పము సున్నము అది ఇది అని చెప్పుకున్నాడు కదా, అంతే. అదే ఆ లప్పము సున్నం అంటే వాళ్ళ క్యాడర్ లో ఉన్న వాళ్ళని అనుకున్నారు, అంతే. అది ఆయనకు ప్రజల మీద పరిపాలన మీద సోయి లేదబ్బా. ఆయనకు పరిపాలన మీద అవగాహన లేదు, ఆయనకు పరిపాలన చేత కాదు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడు, పిఆర్ స్టంటులు చేస్తాడు. నెంబర్ 1 పిఆర్ స్టంటులల్లా చేసింది అసలు చారాన కోడికి బారాన మసాలా. కేసీఆర్ గారిని అంటే రైతు ఏదన్నా మేము పబ్లిషింగ్స్ అంటే పేపర్ అవి ఇచ్చినాం అనుకోండి, వాటి మీద నీ బీఆర్ఎస్ సొమ్మ, పార్టీ సొమ్మ అది ఇదని మాట్లాడిండు. మొన్న రైతు రుణమాఫీ మీద ఎన్ని పేపర్లలో ఇచ్చుకున్నాడు ఆయన అడ్వర్టైజ్మెంట్స్. మరి ఇదేంది కథ? అంటే నీది ఒకటి, వేరే వాళ్ళది ఒకట. మరి ఇలా ఉంటే అసలు ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉందనంటే పీక్స్ లో ఉంది. ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుందనంటే రివర్స్ లో మొన్న గద్వాల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన ఫస్ట్ కాంగ్రెస్ మళ్ళీ వచ్చేసారు. అసలు ఏంటి మరి, అసలు ఎందుకు పోతున్నారు? అంటే దాంట్లో కనీసం కూడా వాళ్ళకు గౌరవం లేదు, మర్యాద లేదని తెలుసుకొని వచ్చిండ్రు. మళ్ళా నయానో భయానో బ్యాగులు అటుకపోయిండు, అందరు ఎమ్మెల్యేలను కలిసిండు. ఇక బ్యాగులు మోసే ఉంది కదా ఆయనకు చరిత్ర, ఆ బ్యాగులు ఇప్పటికి కూడా మోస్తూనే ఉన్నాడు. అంటే బ్యాగులు అంటే ఏం బ్యాగులు అంటున్నారు? ఏం బ్యాగులు పట్టుకోబోతున్నాడో మరి, ఏం చేసుకోబోతున్నాడో. ఇది బాగానే ఉంది, ఓకే. అయినా కానీ ఇంతవరకు సరే కానీ ఇప్పటిదాకా మళ్ళీ కేసీఆర్ అసలు ఎందుకు రావట్లేదు గ్రౌండ్స్లోకి? అంటే రావద్దని ఫిక్స్ అయిపోయారా? రావద్దని ఫిక్స్ అయిపోరు, మరి రావాలనుకుంటున్నారు, వస్తారు, తొందరలో వస్తారు. అయితే కేసీఆర్ చూడబోతున్నాము మళ్ళా రోజు తప్పకుండా. ఓకే ఫైన్. ఇది అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నప్పుడు ఒక సాంగ్ లో కేసీఆర్ ఒక డైలాగ్ పెట్టారు. అసలు ఏంటి, అసలు పూరి జగన్నాథ్ గారు ఆయన మూవీలో పెట్టుకున్నారు ఇస్మార్ట్ శంకర్ 2లో. మరి ఏంటి దీని మీద అసలు ఏమనుకుంటున్నారు? అసలు ఇస్మార్ట్ శంకర్ 2 పూరి జగన్నాథ్ అనేటోడు ఎప్పుడు సినిమాలు యువత తప్పుదోవ పట్టించే సినిమాలే ఉంటాయి. ఆయన సినిమాలు డ్రగ్స్, మందు, ఏది డాన్సర్స్ అవి ఉంటాయి చూడండి, సగం సగం బట్టలేసి. ఇప్పుడు కేసీఆర్ గారి డైలాగ్ను అందులో పెట్టాల్సిన అవసరం లేదు. అంటే తెలంగాణను అప్పుడు మూమెంట్లో కూడా గంగతో రాంబాబు, కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమా తీసిండు. తెలంగాణ ఉద్యమాన్ని చిన్నదిగా చూపించేటందుకు, అంటే తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేటందుకే ఆ సినిమా తీసిండు. అప్పుడే ఉరికిచ్చి దంచితే ఇంతటి దానికి సాహసానికి పాల్పడకపోయేటోడు. మేమందరం షాక్ అయినాం. అసలు కేసీఆర్ గారి డైలాగ్ ఏంది, ఆయన వాడుకునుడు ఏంది అసలు? అట్లా ఒక సీఎం ఆయనే 10 సంవత్సరాల పాటు తెలంగాణకు సీఎంగా వ్యవహరించిండు, తెలంగాణ కోసం కొట్లాడిండు, ఒక మహానాయకుడు. ఆయన డైలాగును తీసుకుపోయి అందులో పెడుతున్నాడు. ఆయనకు కావాలనుకుంటే చంద్రబాబు డైలాగో, రేవంత్ రెడ్డి డైలాగో, ఇంకెవరి డైలాగో పెట్టుకోనియండి. కేసీఆర్ గారి డైలాగును పెట్టడం అంటే తాగుబోతోళ్ళు అని చూపించేదానిక? వీళ్ళు ఏం దాగరు, ఇక తాగుబోతోళ్ళు వీళ్ళు అని చూపించేదందుక? ఆ తాగుబోతుల పాటకు కేసీఆర్ గారి డైలాగ్ పెట్టడము ఎంతవరకు సమంజసం? ఆయన విఘ్నతకే వదిలేస్తున్నాం. అదే ఆయనకు అంటే మా మహిళా నాయకులు కూడా కేసు పెట్టిండ్రు. ఇంకొకటి ఆయన సినిమా అయితే రానియండి, చూద్దాం. ఓకే, వచ్చినప్పుడు చేస్తామంటారు సంగతి, అంతేనా? ఇప్పటికి చేస్తున్నాం, అంటే కేసులు పెట్టినాము, చూద్దాం, రానియండి. ఎక్కడ నడవనిస్తాం, ఏం చేస్తాము ఏందనేది చూపిస్తాం తెలంగాణలో.
అసలు బీఆర్ఎస్ అంటేనే నియంత్రిత పాలన అని అంటున్నారు, మరి ఇది ఎంతవరకు కరెక్ట్? నియంతృత్వ పాలన అనేది తప్పు. బీఆర్ఎస్ అంటేనే ఉద్యమకారుల పార్టీ. ఒక బల్క సుమన్ కానివ్వండి, ఒక గ్యాదర్ కిషోర్ కానివ్వండి, ఎంతమంది ఉద్యమకారులను ఎమ్మెల్యేలుగా చేసింది. గెల్లు శ్రీనివాస్కి హుజరాబాద్ టికెట్ ఇచ్చి గౌరవించింది. ఇంకా చాలా మంది ఉన్నారు కదా, మరి అనుకుంటే చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు తెలంగాణ కోసం పోరాడి కొట్లాడి అసలు చనిపోయిన ఫ్యామిలీస్ కూడా కొన్ని ఉన్నాయి. మరి అలాంటి ఫ్యామిలీస్ ని ఇప్పటిదాకా కనీసం పట్టించుకోలేదు కదా. ఒక్కసారి పట్టించుకున్నారా పట్టించుకోలేదా అనేది గుండెల మీద చేసుకొని శ్రీకాంతాచారి తల్లిని అడగండి. ఎవరో ఒకళ్ళకో ఇద్దరికో మంచి జరిగితే అది చేసిన అందరికీ చేసినట్టు. పోలీస్ కానిస్టేబుల్ కృష్ణయ్య వాళ్ళ కుటుంబం ఉంది, వాళ్ళని పోయి ఒకసారి మీరు ఇంటర్వ్యూ తీసుకోండి. కేసీఆర్ గారు ఏం పట్టించుకున్నారో ఏం చేసిండ్రో అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకొకటి, మేము చేసినాము, జాబులు ఇచ్చినాము, రైతులను రాజును చేసినాము, అసలు జాబులే ఇవ్వలేదు చేసినాము, కానీ మేము ప్రచారాలకు ఆర్భాటాలకు దూరంగా ఉన్నాం. అదే మేము చేసిన పెద్ద తప్పు. 2 లక్షల జాబులు ఇచ్చినాము, 3 లక్షల ఐటీ సెక్టార్లలో ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చినాం. అవన్నీ మేము చెప్పుకోలేదు, పబ్లిసిటీ ఇచ్చుకోలేదు. అదే మా పెద్ద తప్పు అయిపోయింది. ఇప్పుడు అన్నీ చేసి చెప్పుకోలేకపోయినాము. ఇప్పుడు ఏమీ చేయలేక 6 గ్యారంటీలు అన్నారు, 13 హామీలు, 420 హామీలు ఇచ్చిండు జనాలకు. ఒక్కటి కూడా 8 నెలలల్లా ఆయన మార్కు చూపించుకున్నాడు. ప్రజా పాలన అంటే ప్రజలను ముంచే పాలన. అసలు ఈ భారతదేశ చరిత్రలో ఇంత ఎర్లీగా వ్యతిరేకత తెచ్చుకున్నదంటే ఓన్లీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మాత్రమే. తెలంగాణలో ఏ పార్టీ కూడా ఇంత వ్యతిరేకత మూట కట్టుకోలేదు. ప్రజా పాలన లేదు, నిర్బంధాల పాలన, ఇది దాడుల పాలన, వ్యక్తిగత అరెస్టులు, విమర్శల పాలన, డైవర్షన్ పాలన. అసలు పాలన చేతగాని పాలన, చెప్పుకోవడానికి చేసింది ఏం లేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న పాలన. రేవంత్ రెడ్డి అనేటాయనే ఒక మూర్ఖుని చేతికి అధికారాన్ని అప్పచెప్పిండ్రు. ఆయన ఏందో చేస్తా అనుకుంటున్నాడు, ఏమో చేస్తున్నాడు. అండ్ మనం చూసుకున్నా కూడా ఆయన ప్రజావన్ ఏదైతే ప్రజా దర్బార్ ఉందో మనం ప్రగతి భవన్ అక్కడ చూసుకున్నా కూడా నేను కంచెలన్నీ నేను తెగ్గొట్టేసాను, ఇప్పటి నుంచి నా దగ్గరికి రండి, మీ సమస్యలు నాకు చెప్పండి, నేను చూసుకుంటా, నేను ఒక పెద్ద కొడుకులా ఉంటా, అందరికి అన్నలా ఉంటా అని చెప్పి ఆయన చెప్తున్నాడు కదా. మొన్ననే ఆశా వర్కర్లు అన్నా అని 8 నెలల కాంచి పిలుస్తున్నామన్నా పలుకుతలే వేందన్నా అనేసి ప్రగతి భవన్ ముందే వీడియో తీసింది. అన్న ఇక్కడ కనబడతలేడంట, ప్రగతి భవన్ దగ్గర కనబడతలేడట, ఇంటికి పోతే కూడా ఇంటికాడికి కూడా రాణిస్తలేడట. అప్పుడు అని చెప్పిండు కదా, పేద రెడ్లను వస్తే బయటనే నిలబెడతాము, కొంచెం ఉన్న రెడ్లు వస్తే లోపల వేసి ఇంతంత ఛాయ బొట్టో అదో ఇదో పోస్తామనేసి అట్లనే చేస్తున్నాడు. ఈయన కాంట్రాక్టులను, ఈయన బినామీలను, ఎవరైతే పైసలు తెచ్చిస్తారో వాళ్ళను కలుస్తున్నాడు తప్ప ప్రజలను కలిసింది ఎక్కడ లేదు. ఇంకొకటి ప్రజాపాలన అని గేట్లు ఎత్తేసిన అది ఇది అని చెప్తున్నాడు. ఎంతమందిని కలుస్తున్నారు, ఎన్ని సమస్యలను తీర్చిండ్రు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఏమైపోయినాయి అవి ఇచ్చిండ్రు కదా. ఏదో మన అవేంటి పాలన ఏదో సంథింగ్ ప్రజాపాలన, ఓకే ఫైన్, అప్లికేషన్స్ ఏడపోయినాయి. ఆ అప్లికేషన్ ఇచ్చిన ఎంతమంది లబ్ధిదారులైండ్రు, ఎంతమంది లబ్ధిదారులైండ్రు, ఎంతమందికి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వచ్చింది, ఎంతమందికి తెలంగాణ రాష్ట్రంలో 500కే గ్యాస్ వచ్చింది, ఎన్ని బార్లు మూసేసిండు, ఎన్ని బెల్ట్ షాపులను మూసేసిండు, అసలు ఏం చేసిండు. గంగవన్ తీసుకొచ్చిండు, గంగవన్ తీసుకొచ్చి గంగవ్వ నేను మొత్తం బెల్ట్ షాపులను బంద్ చేస్తా, నాకు తెలుసు అవ్వ అక్కలు ఎంత బాధపడుతున్నారో, పెన్షన్లను అవి ఇవి ఎత్తుకపోయి మొగోళ్ళు తాగుతున్నారు, అసలు తాగుబోతుల రాష్ట్రమే చెయ్యను, తాగుబోతులే ఉండొద్దు. ఇప్పుడు తాగుబోతుల రాష్ట్రం చేయనన్నోడు మొన్న బడ్జెట్లో ఎక్సైజ్ శాఖకు ఎంత వస్తుందని చెప్పిండు, ఎన్ని రేట్లు ఎక్కువ వస్తుందని చెప్పిండు బీఆర్ఎస్ కంటే. ఇప్పుడు చూసుకోండి అవన్నీ ఏది చేసిండో అవన్నీ క్వైట్ ఆపోజిట్ చేస్తున్నాడు. ఆయన ఏమైతే హామీలు ఇచ్చిండో ఆ హామీలను ఎవి నెరవేర్చలేదు. ప్రజలకు అందింది ఒకటి కూడా లేదు ఇంతవరకు, ఒక ఫ్రీ బస్సు తప్ప. ఆ ఫ్రీ బస్సు వల్ల కూడా ఆటో అన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 9.5 ఏళ్ళ కేసీఆర్ గారి పాలన రైతుల ఆత్మహత్యలు చూసినామా, నేతన్నల ఆకలి చావులు చూసినామా, ఆటో అన్నల ఆకలి చావులు చూసినామా? మరి ఇప్పుడే ఎందుకు చూస్తున్నాము? ఏది ప్రజాపాలన? చచ్చిపోవడమా ప్రజాపాలన? అవన్నీ బీఆర్ఎస్ వాళ్ళే కావాలని ఉసుగొల్పుతున్నారని చెప్తున్నారు. ఇప్పుడు అంటే వీళ్ళు ఉసుగొల్పొచ్చు కదా మరి. అప్పుడు
అప్పుడు అంటే ఇప్పుడు రైతన్న చచ్చిపోతే మాకేం సంబంధం ఉంటది, వాళ్ళకు అప్పులయ్యో ఏదయ్యో చచ్చిపోతారు. బీఆర్ఎస్ వాళ్ళకి ఏం సంబంధం? ఇప్పుడు ఎవరు నిరుద్యోగులు ధర్నాలు చేసినా బీఆర్ఎస్ వాళ్ళే అంటున్నాడు, ఆశా వర్కర్లు ధర్నాలు చేసినా బీఆర్ఎస్ వాళ్ళే అంటున్నాడు. అంటే నువ్వు ఇన్ని హామీలు చెప్పు ప్రజలకు, ఇవన్నీ ఇయ్యకపోతే ధర్నాలు చేస్తే బీఆర్ఎస్ వాళ్ళ మీద నెట్టేసేసి అని చేసి ఇది ఒక పిఆర్ స్టంట్ అంతే మాత్రమే. మా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి ఈయన పాలనకు వ్యతిరేకంగా ధర్నాలు రాస్తారోకాలు చేస్తున్నారు. అండ్ మనం చూసుకున్నా కూడా అసలు బీఆర్ఎస్ అని అంటే ఓన్లీ ఈ ఫ్యామిలీయే, ఈ రావు ఫ్యామిలీయే వాళ్ళకు మాత్రమే ఉపయోగపడుతుంది, మాకేం లేదు, ప్రజలకు అసలు ఏం అందట్లేదు అని చెప్పి చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? సంబంధ వర్గాలు బాగుపడ్డాయి బీఆర్ఎస్ రావు ఫ్యామిలీలనే. ప్రతి ఒక్కరికి నీళ్ళు అందినాయి, ప్రతి ఒక్కరికి కరెంట్ అందింది, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందినాయి ఆ రావు ఫ్యామిలీలనే. ఆ రావు ఫ్యామిలీనే ముందు తెలంగాణ కోసం కొట్లాడింది. ఆ రావు ఫ్యామిలీనే బతుకమ్మను ఎత్తుకొని ఊరు వాడా తిరిగింది తెలంగాణ కోసం. ఆ రావు ఫ్యామిలీనే అమెరికాలో ఉద్యోగం వదిలిపెట్టుకొని తెలంగాణకు వచ్చి తెలంగాణ ఉద్యమంలో వంటవార్పు కార్యక్రమంలో రోడ్ల మీద కూర్చొని బైఠాయించి ప్రజలతో పాటుగా నిరసనలు తెలిపింది. ఆ రావు ఫ్యామిలీనే అసెంబ్లీలో కొట్లాడింది. హరీష్ అన్ననే రాజీనామా చేసింది మంత్రి పదవికి. ఆ రావు ఫ్యామిలీ లేకపోతే తెలంగాణనే లేదు. ఆ రావు ఫ్యామిలీనే కనబడుతుంది, నలుగురే కనబడుతున్నారు, మిగతా వాళ్ళు ఎవరు కనబడతలేరు అని ఎట్లా అంటారు మీరు? అసలు మిగతా వాళ్ళు అసలు ఎవరు లేరు, రానియట్లేదు. మహా అంటే సీఎం అయినా కూడా నెక్స్ట్ వీళ్ళే అవుతారు, కానీ ఇంకొకళ్ళని తీసుకొచ్చి చేసేలా కూడా వీళ్ళు లేరు అని అంటున్నారు. ఇప్పుడు సీఎమా పిఎమా ఇవన్నీ తర్వాత విషయం. అసలు తెలంగాణలో కేసీఆర్ గారి పాలనలో వచ్చిన మార్పేంది, అసలు ఈ రేవంత్ రెడ్డి తెచ్చిన మార్పేంది అది పెట్టుకోండి. కేసీఆర్ గారు రావు ఫ్యామిలీ కాదు ఇక్కడ. కేసీఆర్ ప్రతి ఒక్క గుండెలో తెలంగాణ ఫ్యామిలీ, నా ఫ్యామిలీ, నీ ఫ్యామిలీ, అందరి ఫ్యామిలీ. కేసీఆర్ అంటే ఓన్లీ ఆయన ఫ్యామిలీ కోసమే కొట్లాడి తెలంగాణను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోలేదు, అందరి కోసం. అంటే 4 కోట్ల ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిండు ఆయన. ఫ్యామిలీ కోసం కొట్లాడిండ్రని ఎట్లా అంటారు? ఫ్యామిలీనే కనబడుతుందని ఎట్లా అంటారు? సో ఇప్పుడు ఇంకా ఇంత అంటే మొత్తం చేయి జారిపోతుంది అని చెప్పి చెప్తున్నారు. చేయి జారిపోలేదు, అవన్నీ అపోహలు మాత్రమే. ప్రజలకు ఏది మంచో ఏది చెడో తెలుస్తుంది. పార్టీ కూడా చేయి జారిపోలేదు. ఈ పార్టీకి గొప్ప సంస్కృతి ఉంది. అసలు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయిపోతుంది అని చెప్పి టాక్ వస్తుంది. అది ఎప్పటి నుంచో చేస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నారు, కాంగ్రెస్ బీజేపీ ఒకటే అన్నారు. అసలు తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ ఒకటి, మోడీ రేవంత్ రెడ్డి ఒకటి, బడే బాయ్ చోటే బాయ్ ఒకటి. ఇవి రెండు కలిసే కేసీఆర్ గారిని అధికారం దించడానికి ప్రయత్నించిండ్రు, దించిండ్రు అంతే. అంతే అంటారు. మేము ఏ పార్టీలో కలుస్తలేమో, ఏ పార్టీ తోటి పొత్తు లేదు, ఏదన్నా ఉంటే మా పెద్ద చూసుకుంటారు కేసీఆర్ గారు. అంతవరకు ఇప్పటి వరకు అయితే మాకు ఎలాంటి సూచనలు మాకు ఎలాంటివి అయితే ఇవ్వలేదు. మరి అలాంటప్పుడు ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదు? అంటే అవి జాతీయ పార్టీలకు సంబంధించిన ఎన్నికలు అనుకున్నారు జనాలు. ఒక్క సీటు కూడా గెలవకపోవడం అనేది, ఒక్క సీటు కూడా గెలవకపోయినాం కాబట్టి 0 సీట్లతోటే సరిపెట్టుకున్నాం కాబట్టి పార్లమెంట్ లో తెలంగాణకు 0 బడ్జెట్ ఇచ్చింది. తెలంగాణలో గలం బలం దళం పార్లమెంట్ లో ఉండాలి అని అంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపియండ్రి అని చెప్పిండ్రు. చంద్రబాబు నాయుడు సెంట్రల్ లో ఎట్లా చక్రం తిప్పుతున్నాడో 16 ఎంపీ స్థానాలతోటి కేసీఆర్ గారు కూడా 10 వచ్చేది ఉంటే సెంట్రల్ లో చక్రం తిప్పేటోళ్ళు. తెలంగాణకు రావాల్సిన నవోదయ విశ్వవిద్యాలయం వస్తుండే, కోచ్ ఫ్యాక్టరీ వస్తుండే, కాళేశ్వరానికి జాతీయ హోదా వస్తుండే, మనకు కావాల్సిన ఫ్యాక్టరీలు అన్నీ వస్తుండే, మనకు కావాల్సిన ప్యాకేజీ కూడా వస్తుండే. తెలంగాణ ప్రజలు ఏమనుకున్నారంటే జాతీయ పార్టీలకే ఈ ఎన్నికలు అనుకున్నారు, ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మొన్న బడ్జెట్లో 0 ఇచ్చిన తర్వాత తెలిసిపోయింది తెలంగాణ కోసం కొట్లాడేటోళ్ళు ఉంటేనే మనకు తెలంగాణకు పార్లమెంటు ఢిల్లీ నుంచి వెళ్ళి బడ్జెట్ వస్తుంది అనేసి ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు అంటే తెలంగాణలో బీజేపీకి 8 ఇచ్చినాము, కాంగ్రెస్కి 8 ఇచ్చినాము, 8, 16 ఇచ్చినాము. ఏం తెచ్చినాయి తెలంగాణకు? ఏం కొట్లాడిండ్రు ఈ పార్లమెంట్ సమావేశాలల్లో? తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరైనా క్వశ్చన్స్ రేజ్ చేసిండ్రా? ఈ రేవంత్ రెడ్డి ఏమన్నా అడిగిండా? ఎంపీగా ఉన్నప్పుడు అడిగింది ఎవరు? మా బీఆర్ఎస్ ఎంపీలు. తెలంగాణ గలాన్ని అనగదొక్కుకున్నాం మనమే, మన చేతులారా. పార్లమెంట్లో అడిగేటోళ్ళు లేరు. వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ పార్టీ బాగుపడాలి, వాళ్ళకి అధికారం ఉండాలి, మేము అధికారం అనుభవించాలని సోయి ఉంటుంది తప్ప
ఇప్పుడు ఇద్దరు కేంద్ర మంత్రులు అయినరు. కేంద్ర మంత్రులు మరి మేము రాజీనామా చేస్తాము అనేసి డిమాండ్ చేసి ఏదన్నా బడ్జెట్ తీసుకొచ్చిండ్రా స్పెషల్గా మనకు తెలంగాణకు? సో ఇంకేమైనా ఉందనంటే మాత్రం నాకు ఇందాక నుంచి ఒక డౌట్ ఉంది. ఏంటక్క మొత్తం పచ్చబొట్టు కేసీఆర్దేనా? కేసీఆరే. మీ బాపు తెప్పించుకున్నారు. సరే, మీరు మీ సైడ్ నుంచి మా అంటే ఎవరికైనా సరే మా ఆడియన్స్కి కానివ్వండి ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? తెలంగాణ ప్రజలందరికీ చెప్పదలుచుకున్నా, తెలంగాణకు రక్ష కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. తెలంగాణ హక్కుల కోసం కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. అది సెంట్రల్లోనైనా స్టేట్లనైనా మనం బాగుపడాలంటే, మన బిడ్డలు గుండెల మీద చెయ్యేసుకొని బతకాలంటే రైతన్నలే కానీ అమ్మలక్కలు మహిళలే కానీ ఆటో అన్నలే కానీ ప్రతి ఒక్క సబ్మండ వర్గాలు బాగుపరిచింది కేసీఆర్ గారు. తెలంగాణ అంటే ఇదిరా అని దేశం నెంబర్ 1గా చూపించింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారిని ఓడగొట్టుకొని మన అస్తిత్వాన్ని మనమే ఓడగొట్టుకున్నాము. కేసీఆర్ ఓడిపోవడం వల్ల మన అస్తిత్వాన్ని మనమే ఓగొట్టుకున్నాం. ఇలాంటి తప్పులు చేయొద్దు. ఇక నుండి ఇకపై వచ్చే ఎలక్షన్లలో ఏ ఎలక్షన్స్ అయినా కూడా బీఆర్ఎస్ పార్టీని ఆదరించుండ్రి. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షం ఎప్పటికీ, అది అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసమే, ప్రజల చేతనే, ప్రజల వెంటనే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. నమస్కారం. సో ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఓకే టీవీ. సైనింగ్ ఆఫ్ దుర్గా భవాని.